నమస్తే అండి. నా పేరు వెంకటలక్ష్మి. మాది మారేడుమిల్లి మండలం వాలమూరు గ్రామం. సమ్మర్లో ఎండాకాలంలో చాలా మాకు చుట్టుపక్కలంతా పనస చెట్లు ఉంటాయండి. పనసకాయలు ఫుల్గా దొరుకుతాయి. సీజన్లో పనసకాయతో బిర్యానీ చేసుకోవచ్చు, పనసకాయ పొట్టుతో కూర వండుకోవచ్చండి. అదేవిధంగా మీకు కూడా ఇప్పుడు పనసకాయ బిర్యానీ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక లేత పనసకాయని తీసుకోవాలండి. ఆ కాయని మొత్తం పై పొట్టంతా చెక్కేసుకోవాలండి. ఆ తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్లో కొంచెం ఉప్పు వేసి కడిగేసి దాంతో చేసుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ తొక్కంతా చెక్కేస్తున్నామండి. ఇప్పుడు పనసకాయ మొత్తం చెక్కేసుకున్న తర్వాత కాటన్ క్లాత్తో తుడుచుకోవాలండి, జిగురంతా పోతుంది. ఆ తర్వాత కాయని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పీసులు కట్ చేసుకోవాలండి. అప్పుడు వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆ ముక్కలంతా కడిగేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి పనసకాయలు. పనసకాయలు ఓన్లీ ఎండాకాలమే దొరుకుతాయండి. మార్చి నుండి స్టార్ట్ అవుతాయండి పనసకాయలు. మార్చి ఏప్రిల్ వరకు ఎక్కువగా కూర పనసకాయలే దొరుకుతాయండి. అప్పుడు అందరూ చాలామంది వచ్చి కొనుక్కొని కూడా పట్టుకెళ్తారండి. పనసకాయ అంటే అందరికీ చాలా ఇష్టం అండి. ఇందులో కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని కడిగేసుకోండి. ఇప్పుడు కడిగిన ముక్కల్ని ప్లేట్లోకి వేసుకుంటాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసుకోండి. 1 కేజీ రైస్కి ఒక 5 ఉల్లిపాయలు సరిపోతాయండి. ఆ 5 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటాలు ఒక 4 తీసుకొని నీట్గా కడిగి వేసుకొని ముక్కలు కట్ చేసుకోండి. టమాటాలు ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇంత పీసులుగా కోసుకోవాలండి. కోసి పక్కన పెట్టేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కూడా నీట్గా తొక్క తీసేసుకొని కడిగేసుకొని రోట్లో వేసి దంపుకోవాలండి. ఈ పనసపొట్టు బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే దాని యొక్క రుచి బాగా వస్తుందండి. మా ఇంటికి చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా చికెన్ బిర్యానీకైనా ఎక్కువగా పనసపొట్టు బిర్యానీకే ఇష్టపడతారండి బాగా. పిల్లలు కూడా చేస్తే ఇంట్లో ఇష్టంగా తింటారండి. దీని టేస్ట్ చికెన్ బిర్యానీ కన్నా బాగుంటుందండి. మా గిరిజనులు అందరూ ఇలాగా అల్లం అయితే ఇళ్ళల్లోనే దొడ్లలో మొక్కలు గట్ట వేసుకుంటే అల్లం కూడా ఇంట్లోనే పండించుకుంటామండి. మా ఏజెన్సీలో అందరూ కూడా గిరిజనులు అందరూ చాలా వరకు నేచురల్గా పండించుకొనే కూరగాయలు కూడా తింటారండి సాధ్యమైనంత వరకు. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉంటామండి మేము. కరోనా టైంలో కూడా అందుకే చాలామంది సిటీలో వాళ్ళు భయపడ్డారండి. కానీ మేము అటువంటి భయం గట్ట ఏం పడలేదండి. ఓకే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు మంట పెట్టుకున్నామండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఇందులో ధనియాలు వేపుకోవాలండి. ఇప్పుడు ధనియాలు తీసుకున్నామండి. మనకి సరిపడా ఎంత పౌడర్ కావాలంటే సరిపడా వేపుకొని దోరగా వేయించుకొని రోట్లో వేసి దంపుకోవాలి. ధనియాలు దోరగా వేపుకోవాలండి. ఇప్పుడు వేగిపోయినాయండి ధనియాలు. ఇవి తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారాక దంపేసుకోవచ్చండి. ఇప్పుడు పనసకాయ కుండ బిర్యానీ స్టార్ట్ చేయబోతున్నామండి. ఇప్పుడు మంట పైన కుండ పెట్టేస్తున్నామండి. ఎంతో రుచిగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ చేయబోతున్నామండి. రెడీ అవుతుంది. భయం ఏం లేదండి. జంతువులు గట్ట రావండి సాధారణంగా. కొత్త పండగ అండి. ఇప్పుడు మనం వర్షం పడిన తర్వాత విత్తనాలు వేస్తామండి. ఆ విత్తనాలు మొక్కలు వచ్చి పెద్ద అవ్వాక కాయలు కాస్తాయి కదండి. అప్పుడు కొత్త కూరగాయలు అన్నిటినీ
పండగ చేస్తారండి. ఆ పండగ అయిన తర్వాత కొత్త కూరగాయలు చెట్టులో కాసినవన్నీ సంతల్లో దొరికేవైనా ఇది మనం ఇళ్ళల్లో వేసుకున్న కూరగాయలైనా పండగ అయ్యాక తింటారండి. ఆ పండగ పేరే కొర్రకొత్త అంటారండి. ఆగస్టులో చేస్తారండి పండగ. అవునండి. ఇప్పుడు కుండ కాగిందండి, దీంట్లో ఫస్ట్ డాల్డా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చండి, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ మరిగిపోయిందండి, వేడైంది. దాంట్లో ఫస్ట్ బిర్యానీ సామాన్లు వేసుకుంటామండి. ఇప్పుడు అందరూ టీవీలు అన్నీ కొనుక్కుంటున్నారండి, యూట్యూబ్లో చూస్తున్నారు. అలాగా టీవీలో చూసి చాలా వరకు నేర్చుకున్నారండి మా వాళ్ళు కూడా. చూస్తారండి, సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూస్తారు అంటారు. అవునండి, కల్చర్ ఎప్పుడు ఒకలాగే ఉండదు కదండి, మారుతూ ఉంటాం. ఇప్పుడు ఇవి లైట్ గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నామండి. తర్వాత పచ్చిమిర్చి అండి. ఇక్కడ ఒక 27 ఉన్నాయండి. ఒకప్పుడు చాలా పెద్ద ఊరే ఉండిందండి, కొంతమంది వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయారండి. ఆ తర్వాత తగ్గిపోయిందండి, ఊరు చిన్నదైపోయింది. ఎందుకు వెళ్ళారో ఏంటి అనేది మాకైతే రీజన్ తెలియదండి, మేము కొత్తగా వచ్చాం కదండి. మా అత్త వాళ్ళు చెప్తా ఉంటే మేము వింటామండి. కరివేపాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చలికాలం చలి ఎక్కువగా ఉంటుందండి, మంచు కూడా చాలా ఎక్కువగా పడుతుందండి. అప్పుడు స్వెటర్లు అన్నీ వేసుకుంటారండి. మంట పెట్టుకుంటారండి, కొంతమంది అయితే మంట పెట్టుకొని పడుకుంటారండి, వెచ్చగా ఉంటుందండి. మా వాళ్ళు ఎవరు ఉండలేరండి, ఆ సిటీలో ఉన్న వాళ్ళు ఏజెన్సీలో ఉండలేరండి, ఏజెన్సీలో ఉన్న వాళ్ళు సిటీలో ఉండలేరు. ఎవరెక్కడ ఏ వాతావరణంలో అలవాటు అయిన వాళ్ళు అదే వాతావరణంలో ఉంటారండి. ఇక్కడ ఉండడమే ఇష్టం అండి, మా వాతావరణం మాకే ఇష్టం అండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు వేస్తున్నామండి. చూస్తామండి, ఇవి కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నామండి. టమాటా ముక్కలు వేస్తున్నామండి. ల్యాండ్ అయితే మాదే అండి, ఓన్లీ ఇల్లు మాత్రం ఇచ్చారండి. ముందు మా తాతలు వాళ్ళు సంపాదించిందండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకొని ఉండించుకున్న బిర్యానీ మసాలా పౌడర్. ధనియాలు వేపుకొని రోట్లో వేసి దంచుకున్న పౌడర్ కూడా వేస్తామండి. ఈ ధనియాల పౌడర్ వేపుకొని మనం రోట్లో వేసి దంపుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇప్పుడు కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ సామాన్లకు సరిపడా మనకు 1 కేజీ రైస్ పడుతుందండి. ఇంకా ఏమైనా మనకి ఎగస్ట్రా వండుకోవాలనుకుంటే సామాన్లు ఎగస్ట్రా వేసుకోవాలండి. ఈ మట్టి కుండలో వండిన బిర్యానీ టేస్ట్ వేరుగా ఉంటుంది. ముందు పూర్వకాలం కూడా మా పెద్దవాళ్ళు కూడా అందరూ మట్టి కుండలే బాగా వాడేవాళ్ళండి. ఇప్పుడైతే మట్టి కుండలు వాడడం పక్కన పెట్టేశారు, అందరూ స్టీల్ గిన్నెలు, సిల్వర్ గిన్నెలు, కరెంటు కుక్కర్లు అన్నీ వాడుతున్నారు. కానీ మట్టి కుండలో వండుకొని తినే దాంతోనే మనకి ఆరోగ్యం కూడా బాగుంటుందండి. వేసేద్దామా?
ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్. ఓకే అండి, ఇది ఎసరు మరిగిపోయిందండి. మూత తీసేస్తున్నాం. ఇప్పుడు ముందుగా కడిగేసి పెట్టుకున్న రైస్ని ఈ ఎసట్లో వేసేస్తున్నాం. ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత తీస్తున్నాం. ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికిస్తే సరిపోతుందండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పనసకాయ బిర్యానీ రెడీ అవ్వింది. ఎలా ఉందో రుచి చూసి చెప్పండి. ఎంతో రుచికరమైన వేడి వేడి పనసకాయ బిర్యానీ రెడీ. వావ్, చాలా బాగుంది. మట్టి కుండలో వండిన బిర్యానీ, పనసకాయ బిర్యానీ చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. సిసి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదములు.